హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బెల్లం పాల తాలికలండి. పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను. బెల్లం పాల తాలికలు పాలు విరగకుండా అందరూ భయపడుతూ ఉంటారు కదండి. పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బెల్లం తాలికలు కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అలాగే నైవేద్యంగా ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ బెల్లం తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా సన్నని సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యంలోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నిండా బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లంలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బెల్లం పాకం అవసరం లేదు, ఇలా కరిగితే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం వేపుకోవాలండి. ఇలా నేతిలో వేపుకోవడం వలన మనకు బెల్లం తాలికలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు నిండా వాటర్ని తీసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత 1 కప్ బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మనకి వాటర్లో సాల్ట్, బెల్లం వేయడం వలన తాలికలు చప్పదనం లేకుండా మంచి రుచిగా ఉంటాయండి. ఇలా పిండి మొత్తాన్ని చక్కగా తడుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని మనం చక్కగా తడుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని చల్లార్చుకోవాలి. కొంచెం చేతికి తాకినప్పుడు గోరువెచ్చగా అనిపించినప్పుడు పిండిని చేతితో ఇలా చక్కగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు పిండిని అలాగే కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి పాల తాలికలు విరిగిపోతాయి, అలాగే సాఫ్ట్గా ఉండవండి. చూడండి, చిన్న ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఇలా మనం తాలికలాగా తాల్చుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉంటే మనకి తాలికలు చక్కగా లోపల వరకు ఉడికిపోతాయండి. అలాగే విరిగిపోకుండా కూడా బాగుంటాయి. అలాగే మిగతా పిండిని కూడా ఇలా చక్కగా తాలికలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా పాలను తీసుకుంటున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని చక్కగా ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ పాల మిక్చర్ని మనం పాల తాలికలో వేసినట్టయితే చిక్కగా వస్తుందండి. ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 4 కప్పుల పాలను తీసుకోవాలండి. నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకుంటున్నాను. మనం ప్యూర్లీ పాలతోని కనుక తాలికలు ప్రిపేర్ చేసినట్టయితే రుచి చాలా బాగుంటుందండి. 2 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ని కూడా తీసుకోవచ్చు. అలాగే మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి సగ్గు బియ్యం త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల తాలికలు కూడా చక్కగా మనం పాలలో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు తాలికని ఉడికించుకోవాలి. చూడండి, మనకు పైకి ఎంత అట్టు తేలిపోయిందో కదా. వీటిని ఒక్కసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల మిక్చర్ని కూడా వేసేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని చక్కగా మరొకసారి కలుపుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ని పూర్తి చేసుకోవాలి. చూడండి, తాలికలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి.
చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం చల్లార్చి పెట్టుకున్న బెల్లంని వేసేసుకొని ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలండి. చూడండి మనకి పాలు విరగకుండా ఎంత చక్కగా వచ్చింది కదండి. మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు సాఫ్ట్గా అయిపోయండి బెల్లం తాలికలు కూడా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఒక 2-3 గంటల పాటు ఇలాగే ఉంటుందండి చిక్కబడకుండా. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.